వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అప్డేట్ తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో నేను పేపర్ ప్రూఫ్ ఉంటేనే వీడియోలు చేస్తాను. ఎడ్డింగ్ ఒకటి పెట్టి మ్యాటర్ లోపల ఇంకోటి చెప్పను. ఇక్కడ పేపర్ పెట్టినాక కూడా మీరు ఫేక్ న్యూస్ చెప్తున్నారంటే ఇంక నేనేం చేయాలి? ఇక్కడ మీకు పేపర్ పేరు కూడా చెప్తున్నా. ఆంధ్రజ్యోతి జూన్ 14 రోజు రావడం జరిగింది పేపర్ ఆర్టికల్. పోతూ విద్యార్థులపై ప్రయోగం, ఇంటర్ సప్లిమెంటరీకి ఆన్లైన్ మూల్యాంకనం, వైసీపీ ప్రభుత్వ నిర్వాహకంతో తీవ్ర ఇబ్బందులు, ఆన్లైన్తో జూనియర్ లెక్చరర్లకు పాట్లు, ఇప్పటి వరకు దిద్దింది 35% పేపర్లే, ఉన్నత విద్యా అడ్మిషన్లకు అడ్డంకులు. ఏమిచ్చారు? ఆన్లైన్లో పేపర్ కరెక్షన్ పెట్టడం వల్ల పేపర్ కరెక్షన్ అనేది లేట్ అవుతుందని చెప్పారు. ఇక్కడ ఇచ్చిరు కదా, ఇప్పటి వరకు దిద్దింది 35% పేపర్లే, అంటే ఇంకా చాలా పేపర్లు ఉన్నాయి. రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ బెటర్మెంట్ పరీక్షలు రాశారు. సబ్జెక్టుల ఆధారంగా 12.70 లక్షల సమాధానాల పత్రాలు వచ్చాయి. అంటే 12,70,000 మనకు ఆన్సర్ షీట్ స్క్రిప్ట్ సైజ్ వచ్చాయి. ఒక్కొక్క దాంట్లో 24 పేజీలు ఉన్నాయి. వాటన్నిటిని ఇంటర్ విద్యాశాఖ అధికారులు స్కానింగ్ చేయించి ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. జూనియర్ లెక్చరర్లు అంటే పేపర్ దిద్దే వాళ్ళు వాటిని డౌన్లోడ్ చేసుకొని మూల్యాంకనం చేస్తున్నారు. అయితే చాలా చోట్ల సమాధాన పత్రాలు సక్రమంగా డౌన్లోడ్ కావడం లేదు. ఇష్టానుసారంగా స్కానింగ్ చేయడంతో సమాధానాలు సరిగ్గా కనిపించడం లేదు. జేఎల్ వాటిని చూసి మార్కులు వేయడం, మూల్యాంకనం పూర్తయిన తర్వాత వాటిని అప్లోడ్ చేయడం, ఇదంతా ప్రాసెస్ టేకింగ్ తీసుకుంటుంది. సో రిజల్ట్స్ అనేవి ఇంకొంచెం టైం పట్టేలాగా ఉంది. ఇప్పుడు ఇది పేపర్లో చెప్పిన విషయమే కదా, నేను ఓన్గా పెట్టింది కాదు కదా. మీరు ఫేక్ న్యూస్ అని ఒక కామెంట్ రాసే ముందు మీరు ఆలోచించండి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది నేను రెడీ చేసిన పేపర్ అయితే కాదు కదా. పేపర్ పేరు చెప్తున్న స్క్రీన్ షాట్ తీసుకోండి. జెన్యూన్ అనిపిస్తేనే వీడియోని లైక్ చేయండి. అందరిలాగా ఈరోజే రిజల్ట్స్ అని మాత్రం నేను చెప్పను. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.